మేము కూడా ఒక 25 లక్షల దాకా కట్టించాం. మాకు సగం బడా వాళ్ళకి ఇచ్చేసాము. మిగతా పైసలు వస్తాయని చూస్తున్నాం. అవి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందని మళ్ళీ ఆలోచిస్తున్నాం సార్. దానికి మేము దాదాపు 150 మంది దాకా కట్టించుంటాం. 150 మెంబర్స్ దాకా 25 లక్షలు రాలేదు సార్. నేనే వాళ్ళకి ఇచ్చా. వాళ్ళు వచ్చి మా ఇంటికి గొడవ చేస్తే సొంత అమౌంట్ ఇచ్చా సార్. మాకు అమౌంట్ ఇచ్చేసాలి, అసలు ఇచ్చేసాలి మాకు సార్. అంతే సంతోషం. అగ్రిగోల్డ్ ఏజెంట్ని ఎక్కువ కలెక్షన్ చేసేది. ఈ కలెక్షన్ అమౌంటే దగ్గర 20 లక్షలు రావాలి. మా సొంతానికి కూడా ఒక 3 లక్షలు రావాలి. అయినా ఇప్పుడు కలిసినప్పుడల్లా వాళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్తారు. మేము వస్తాయని చెప్తున్నాం. వాళ్ళకి నమ్మకాన్ని కలిగిస్తున్నా కానీ అది మాకు వస్తే అది మాకు వాళ్ళకి మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిదని మేము భావిస్తున్నాం. సుమారు ఒక 100 మంది దాకా కట్టించినాం. కలెక్షన్ సైడ్ కదా 100 మంది దాకా కట్టించినాం. ఇంకా వాళ్ళకి ఇట్లా మధ్యలో ఆగిపోయినాయి. వాళ్ళకి వస్తాయని చెప్తున్నాం. అది అడుగుతూనే ఉన్నారు వాళ్ళు. అంటే కలిసినప్పుడల్లా వాళ్ళు అంటే ఎప్పుడు వస్తాయి, ఇస్తారా, మీరు చేతి నుంచి ఇస్తారా అట్లా అనేది వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. మేము వస్తాయని చెప్తున్నాం. వాళ్ళకి నమ్మకంగా వస్తాయని చెప్పి ప్రభుత్వం నుంచి వాళ్ళు తొందరగా అగ్రిగోల్డ్ బాధితులకి తొందరగా వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా తొందరగా చేయాలని అదే మా విన్నపం.